నిర్మల్ జిల్లా బైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో 135 మందికి 42 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే రామారావు పటేల్. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తన బంధుమిత్రులేనని అన్నారు. పేదవాడు కష్టాల్లో ఉంటే తన వంతుగా ఆదుకుంటానన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావాలన్నారు. సీఎంఆర్ఎఫ్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించడం జరిగిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 18 నెలల్లో 3,000 మందికి 8 నుంచి 10 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 3,000 చెక్కులు ఈ నియోజకవర్గంలో వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో ఖర్చు చేసుకొని వీకర్ సెక్షన్స్ వాళ్లకు దాదాపు 3,000 చెక్లు 8 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఏ మిగతా వాళ్ళు కూడా కానీ ఆడ పార్టీ గురించి తల మీద రాసుకొని నేను ఈ పార్టీ ఆ పార్టీ అని రాడు. బీమారీ వచ్చేది ప్రతి ఒక్క మానవుడి కోసం. నేను నా నియోజకవర్గంలో ఎవరికైనా వ్యాధి రాని హాస్పిటల్లో ఖర్చు చేయన అమౌంట్లో గవర్నమెంట్ సహాయం చేస్తున్న కొద్దిగా గొప్ప ఏదన్నా ఇవ్వాలని కొందరు నాయకులు ఇప్పుడే చెప్పారు, పక్షపాతం వహిస్తారు. కానీ నేను అటువంటి మంచి కాను. ఎందుకంటే బీమారీ వచ్చేది పార్టీ పరంగా రాదు. మనకు భగవంతుడు ఒక 5 సంవత్సరాలు మీ సేవ చేయాలని నాకు ఒక అవకాశం ఇచ్చిన దానికి ఎవరన్నా కానీ ఇలా 4 లక్షలు